ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా బిడ్డలు? ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృపను బట్టి గత 3 దినాలు ఈ నూతన సంవత్సరంలో మనల్ని కాపాడిన ప్రభువును స్తుతిద్దాం. ఏంటి ఈరోజు కొంచెం ఆలస్యంగా లేచినట్టున్నారు? ఉదయాన్నే లేచి మనం ప్రభువుని ఎదుర్కోవాలి. యోబు అరుణోదయంలోనే లేచి దేవుని సన్నిధిలో తన బిడ్డల కోసం ప్రార్థన చేశాడట. అక్కోళ్ళు, అన్నోళ్ళు, తమ్ముడు, చెల్లి, మొన్న మందిరంలో సోమవారం సెలవు వస్తే అరుణోదయ ప్రార్థన మేము చేసాం. దాదాపు 60-70 మంది బిడ్డలు వచ్చారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేసాం. దేవుని నామానికి స్తోత్రం. చక్కని కూడిక జరిగింది. ఉదయాన్నే 5 గంటలకు దేవుని మందిరంలోకి వచ్చాం. 4:30 నుండి 5 గంటల లోపుగా మా బిడ్డలందరూ వచ్చేసారు. చక్కని ప్రార్థనా జీవితం జరిగింది. ఎందుకు ఆలస్యంగా లేస్తున్నావు? పెందలకడే లేవటానికి ప్రయత్నించే. రాత్రి పడుకోకముందు ప్రభువా నాకు ఉదయాన్నే మెలకువ దయచే, ఉదయాన్నే నీ సన్నిధిలో మొరపెట్టాలని. ఆ సమయంలో ఉదయాన్నే లేచి ప్రార్థించిన బిడ్డలు కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క భక్తుడినే గుర్తు చేసుకుని ఎక్కువసేపు వాక్యం ఎందుకని. అబ్రహాము ఉదయాన్నే లేచి తన గాడిదకు గంత కట్టి కొడుకుని తీసుకొని బలి అర్పించటానికి వెళ్ళాడు. వాస్తవంగా కొడుకును బలిచ్చేసి రావాలి, కానీ దేవుడు ఆ పరిస్థితి కల్పించలే. తిరిగి మరలా ఇస్సాకును తీసుకొని వచ్చాడు. కాబట్టి ఉదయకాలం ఉదయాన్నే ప్రార్థన. మరి కాబట్టి ఇక రేపటి నుంచి పెందలకడే లేవండి. అంతసేపు ఎక్కువసేపు పడుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభువును మెలకు ఇవ్వమని అడగండి. ఉదయాన్నే లేచి మనం దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిద్దాం. రండి. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం 101వ దావీదు కీర్తన మొదటి చరణం. దావీదు కీర్తనలు 101 మొదటి చరణం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. ఎంత అద్భుతమైన మాట! మన జీవితంలో మనం దేవుణ్ణి ఎక్కువ ఆరాధన చేయటం నేర్చుకోవాలి. ఉదయాన్నే లేచి ఆరాధన చేసావా? ప్రభువా రాత్రంతా నన్ను కాపాడావు, నాకు క్షేమం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి ఆరాధన చేసావా? ఒక్క కల వస్తే నీకు నిద్ర పట్టదు తెలుసా? చెవిలో పోటు ప్రారంభమైతే నీకు నిద్ర పట్టదు తెలుసా? రొంప పడితే రెస్ట్లెస్. ఆ రాత్రంతా మనం నిద్ర పట్టని రాత్రి గడుపుతాం తెలుసా? ఎందుకురా ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకోరు, ప్రభువును స్తుతించరు? ఆరాధన చేయి. ఇప్పుడైనా ఈ వర్తమానం అయిపోయిన తర్వాత వెంటనే మోకరించి ఈ 101వ కీర్తన మొదటి వచనం చదువుకో. మరలా చదువుతున్నాను. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. ఆరాధన చేస్తావా ప్రభుని? ఉదయకాలమే ప్రభు సన్నిధిలో మోకరించు. నాతో పాటు కలిసి ప్రభును స్తుతించు, ప్రభుని ఆరాధన చేయి. ఆ విధంగా మనం ఆరాధన చేస్తే, ప్రభును స్తుతిస్తే మనకు కలిగే ఉపకారం ఏంటో తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథం ఎన్నో పర్యాయాలు మన మందిరంలో దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి వచ్చారు. ఏమి చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు శక్తి చాలదు అని యెహోషువ ప్రార్థన చేసిన తర్వాత వారు ఉదయాన్నే లేచారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకో అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యోదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునేటప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునేటప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచాడు. చూసారా, ఆరాధనలో యెహోషాపాతు చేసింది దేవుణ్ణి స్తుతించాడు. ఒక అద్భుతమైన మాట చదివి ప్రార్థన చేస్తాను. 24వ వచనం ఆఖరి మాట. 24వ వచనంతో చదువుతున్నా. యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చినాయి. సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధన చేస్తే ఇలాంటి అద్భుతమైన విజయంతో దేవుడు మనల్ని నింపుతాడు. ఈ ఉదయకాలం నువ్వు నీ యొక్క పనిని ప్రారంభించబోతున్నావు కదా, ఒకసారి ప్రభుని స్తుతించు, మోకరించు. నాతో పాటు ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతి సింహాసనముల మీద ఆసీనుడవైన మా పరలోకపు తండ్రి, నేను నీ కృపను గూర్చి న్యాయమును గూర్చి నిన్ను కీర్తించేదనని కీర్తనకారుడు 101వ కీర్తన మొదటి చరణంలో చెప్పినట్టు ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే. ప్రభువా, మేమేమైతే ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమేనని నిండు హృదయపూర్వక దీనుడని నీ పాదాల దగ్గర సాగిపడే ఆరాధించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.